ఇల్లు వదిలి బయటకు వెళ్లినప్పుడు తాళం కప్పు బయటకు కనిపించే విధంగా తలుపులకు గాని గేట్లకు గాని వేయవద్దని కాకినాడ సర్పవరం సీఐ చైతన్య కృష్ణ ప్రజలకు సూచించారు. కాకినాడ రూరల్ సర్పవరం జంక్షన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో రూరల్ సీఐ చైతన్య కృష్ణ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మీరు ఇల్లు వదిలి బయటకు వెళ్లినప్పుడు తాళం కప్ప బయటకు కనిపించే విధంగా తలుపులకు గాని గేట్లకు గాని వేసినట్లయితే మీరు ఇంట్లో లేనట్లుగా దొంగలకు సులువుగా తెలుస్తుందని అన్నారు. తాళం కప్పలు బయటకు కనిపించే విధంగా ఎట్టి పరిస్థితుల్లో తలుపులకు గాని గేట్లకు గాని వేయవద్దని సూచించారు. స్త్రీలు బయటకు వెళ్లేటప్పుడు వారి మెడలోని బంగారు ఆభరణాలు బయటకు కనిపించే విధంగా ధరించినట్లయితే మీ వెనుక నుండి గాని ముందు నుండి గాని మోటార్ సైకిల్పై వచ్చి దొంగలు మీ మెడలోని బంగారు ఆభరణములు డైన్ స్నాచింగ్ చేసే ప్రమాదం ఉందని అన్నారు. స్త్రీలు బయటకు వెళ్లేటప్పుడు బంగారు ఆభరణములు బయటకు కనబడకుండా ధరించాలని సూచించారు. మీ ఇంటి తలుపులు కిటికీని ఆనుకుని ఉన్నట్లయితే మీరు ఇంట్లో నిర్దిస్తున్నప్పటికీ దొంగలు కిటికీ ద్వారా చేయి పెట్టి మీ ఇంటి తలుపు టవర్ బోల్ట్ తీసి ఇంటిలోకి ప్రవేశించి దొంగతనం చేసే ప్రమాదం ఉన్నదని, మీ ఇంటి తలుపు ప్రక్కన ఉన్న కిటికీ తలుపు లాక్ చేసుకోవాలని అన్నారు. ఒకవేళ తప్పని పరిస్థితుల్లో ఇల్లు వదిలి వెళ్లవలసి వస్తే ఆ సమాచారాన్ని మీ చుట్టుప్రక్కల వారికి మరియు దగ్గరలోని పోలీసు వారికి తెలియపరచవలసిందిగా విజ్ఞప్తి చేశారు. దొంగతనాలు జరుగుతున్న నేపథ్యంలో ప్రజలు తమ వంతు అప్రమత్తంగా ఉండాలని, అపరిచితులు అనుమానాస్పద వ్యక్తులు తిరుగుతున్న పోలీసు వారికి సమాచారం అందించాలని అన్నారు. చక్కగా డివోషనల్ సాంగ్స్ పెట్టుకోవాలి. ఇలా మైక్లు కూడా నైట్ 10 తర్వాత ఎలా ఉండదు. మీరు ఎక్కడైనా పర్మిషన్ పెడుతున్నట్లయితే ప్రధాన కూడల్లో కానీ మీ కాలనీస్లో ఎక్కడైనా పెట్టుకున్నట్లయితే ట్రాఫిక్ ఇబ్బందులు ఏమీ లేకోకుండా మీరు పెట్టుకున్నట్లయితే పబ్లిక్ అందరూ కూడా కన్వీనియన్స్గా ఉంటుంది. ముఖ్యంగా నిమజ్జనం, ప్రతి సంవత్సరం నిమజ్జనం జరిగేటప్పుడు ఎక్కడో ఒకడ ప్రభుత్వం వారు, కార్పొరేషన్ వారి సహకారంతో, పోలీసు వారి సహకారంతో, అదేవిధంగా పంచాయతీ డిపార్ట్మెంటు ఎవరైతే ఉన్నారో డిఎల్పో గారి ఆధ్వర్యంలో వీళ్ళందరూ ఆర్డీఓ గారు వీళ్ళందరూ కలిసి కొన్ని ఇమ్మర్షన్ స్పేస్ని మనం అనుకుంటున్నాం. అంటే ప్రతి మండలంలోనూ ప్రతి సిటీలోనూ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క టౌన్లోనూ వినాయక నిమజ్జనాలు జరిగే చోటుని మనం కొంత స్టండన్ చేసి అక్కడ ఐడెంటిఫై చేసి వారికి అక్కడ అన్ని ప్రికాషనరీ చర్యలు తీసుకుని ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఉండే విధంగా తీసుకున్నారు. లైటింగ్ ఏర్పాటు చేస్తున్నారు, స్విమ్మర్స్ని పెడుతున్నారు, అదేవిధంగా లైఫ్ జాకెట్లు ఇస్తున్నారు, అక్కడ బోట్లు పెడుతున్నారు, బారికేడింగ్ చేస్తున్నాం. ఇప్పుడు సముద్రంలో జరుగుతుంది, బీచ్లో సూర్యారావుపేట బీచ్ ఉంది, బీచ్లో జరిగినప్పుడు కూడా పెద్ద ఎత్తున అన్ని భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడ కాకుండా చాలామంది పబ్లిక్ అనాథరైజ్డ్గా, అంటే ఇక్కడైతే టైం పడుద్దనో లేకపోతే దూరమనో లేకపోతే ఇవన్నీ ఉండాలనో ఎక్కడో మేము ఈ ఏర్పాట్లు చేయని దగ్గర ఎక్కడో కాలువలోనో ఇంకో దగ్గరికి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు సముద్రం ఉంది, మేమంతా ఒక దగ్గర బీచ్లో పెట్టినట్టయితే ఎక్కడో బీచ్ ఇక్కడ కాకుండా వేరే ప్లేస్లోకి వెళ్ళి దాన్ని ముంచేయటం, అక్కడ ఏదో ఒక అవాంఛనీయ సంఘటన జరిగి ప్రమాదం జరగటం, ఎవరో కూడా ప్రాణం కోల్పోవటం చేస్తున్నారు. దయచేసి పబ్లిక్ అంతా కూడా మీకోసం ఏర్పాట్లు చేయబడినాయి, మేమందరం కూడా మీ సర్వీస్లో ఉండటం కోసం ఇదంతా చేసాం. ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఎక్కడైతే ప్రభుత్వం వారు, పోలీసు వారు ఈ సహకారంతో అందరూ కలిసి, మన కలెక్టర్ గారు కూడా గణేశోత్సవ సమితి ఆధ్వర్యంలో మీటింగ్ పెట్టారు, డిఎస్పీ గారు అందరూ అటెండ్ అయ్యారు, ఆర్డీఓ గారు అందరూ. ఆ పాయింట్స్లోనే ఇమ్మర్షన్ చేసుకోవాలి. దయచేసి మీరు ఇమ్మర్షన్ డేట్ కూడా మీకు కన్సెంట్ ఇచ్చినట్లయితే ట్రాఫిక్ ఇబ్బందులు ఇట్లాంటివి లేకోకుండా మీరు ఏ రోజు నిమజ్జనం చేస్తారో అదే బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి పబ్లిక్ అంతా ఈ పండుగని మంచి ఉత్సాహభరితమైన వాతావరణంలో సాంప్రదాయబద్ధంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాం. ముఖ్యంగా వినాయక చవితి సందర్భంగా ఈ అశ్లీల నృత్యాలని లేకపోతే హిజ్రాలను తీసుకొచ్చి డాన్స్లని అట్లాంటి మటుకు ప్రొహిబిటెడ్. అట్లాంటివి కట్టినట్టయితే ఇందులో ఎటువంటి తావు లేకోకుండా వాళ్ళ మీద చర్యలు చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. దయచేసి మీడియా ముఖం ద్వారా మేము తెలియపరుస్తున్నాం.